Hello everyone, myself Dr. Praneeth. I'm a practicing ENT surgeon at Shrestha Hospital, Vijayadigoda, which is near Canada Nagar bus stop. And ఈ వీడియోలో తరచుగా చాలా మందికి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఒకటి చెవిలో నుంచి చీమ్ గారటం. సో చాలా మందికి చిన్నప్పటి నుంచి కూడా చెవిలో నుంచి చీమ్ గారటం, అప్పుడప్పుడు గారటం, మందులు వాడినప్పుడు తగ్గడం, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ చెవిలో నుంచి చీమ్ గారటం. సో ఇట్లాంటి రిపీటెడ్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చెవిలో నుంచి చీమ్ గారటం ఎందుకు, అసలు ఫస్ట్ చెవిలో నుంచి చీమ్ ఎందుకు గారుతుంటారు? జనరల్గా మనం చెవి తీసుకున్నట్టయితే ఇది చెవి బయటి భాగం, దీన్ని పిన్న అంటాం. ఇది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం. ఇది ఇయర్ డ్రమ్, మన టింపానిక్ మెంబ్రేన్ అంటే కామన్ లాంగ్వేజ్ దీన్ని ఇయర్ డ్రమ్ అని, కర్ణవేడ్ అని, పరదా అని కామన్ గా అంటూ ఉంటాం. ఇందులో రంధ్రాలు పడుతుంది. ఇది చిన్నప్పుడే జరగవచ్చు. ఫ్రీక్వెంట్ గా దగ్గు జలుబు అయ్యే వాళ్ళకి ముక్కు వల్ల దీని మీద ఇయర్ మీద ఎఫెక్ట్ పడి ఈ ఇయర్ డ్రమ్ అనేది కొంచెం ఒక్కొక్క చోట వీకెస్ట్ ఏరియాలో రంధ్రం పడి పెద్దగా అవ్వచ్చు. సో కారణాలు అనేవి అనేకం. కానీ ఆ రంధ్రం పడటం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి డైరెక్ట్ గా లోపల భాగం అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఈ లోపలి భాగంలో ఉన్న గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అన్నెసెసరీగా ఏదైనా బ్యాక్టీరియా లోపలికి వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా, చల్లగాలికి ఎక్కువ తగిలినా, తేమ ఎక్కువ తగిలినా, ఇవి ఒక్కొక్కసారి స్టిమ్యులేట్ అక్కడి నుంచి వాటి సెక్రేషన్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి. సో ఎక్కువ నీరు ప్రొడ్యూస్ అయినప్పుడు ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా అక్కడ చేరడానికి ట్రై చేస్తారు. సో ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆ లోపల గ్లాండ్ సెక్రేషన్స్ అన్ని మిక్సప్ అయిపోయి బయటికి మళ్ళీ అదే రంధ్రం గుండా మొత్తం చీమంతా బయటికి కారుతూ ఉంటారు. సో దీనికి ఇప్పుడు కామన్ ట్రీట్మెంట్ అంటే ఎక్కువగా ఇది ఏం కాదులే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మంది పక్కన వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ కొలీగ్స్ ఏదో చెప్తూ ఉంటారని వింటూ ఉంటారు. నేను పేషెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు, మా వాళ్ళు ఏం కాదన్నారు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే రంధ్రం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చీమ్ కాదు, సరే పర్వాలేదు, హియరింగ్ బాగానే ఉంది అంటే పర్వాలేదు. కానీ లోపల భాగం ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ వినికిడికి సంబంధించిన చిన్న చిన్న గడియారంలో ముళ్ళలాగా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఇక్కడ ఆ బోన్స్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ రావటం వల్ల అవి కరిగిపోతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి వస్తున్నట్టే ఇక్కడ ఉన్న చీము వల్ల లోపల ఇది వినికిడి ఆర్గన్ అంటే దీన్ని కాక్లియా అంటారు. ఈ చుట్టుకొని ఉన్న భాగాన్ని కాక్లియా అంటారు. దీని లోపల మనకు వినపడటానికి కావాల్సిన కణాలన్నీ కూడా దీని లోపల ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి లోపలికి స్ప్రెడ్ అయితే అప్పుడు మీకు నరాలు కనుక దెబ్బతింటే పర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని ఛాన్సెస్ తక్కువ, కానీ వస్తే మాత్రం లైఫ్ లాంగ్ మీకు హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా చెవిలో చీము కారడం అనే దాన్ని లైట్ తీసుకోవాలి, దాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేది. ఎప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ప్లస్ కొందరికి ఏంటంటే పైన భాగంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ పైన భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే దీని పైకి పోతే బ్రెయిన్ లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బ్రెయిన్ లోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ లో రక్తనాళాల్లో గడ్డగట్టడం, థాంబస్ అంటాము, లేకపోతే డైరెక్ట్ గా బ్రెయిన్ లోనే ఇన్ఫెక్షన్ చెవు గడ్డగట్టి యాబ్సెస్ లాగా ఫామ్ అవటము. సో అది అన్నెసెసరీ మనల్ని మనం సీరియస్ పొజిషన్ లోకి నెట్టుకున్నట్టుగా అవుతుంది. సో ఎప్పుడు కూడా చెవులోంచి చెవు గారడం అనే అంశాన్ని అంత తేలిగ్గా మాత్రం తీసుకోవద్దు. దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా టైట్ తీసుకొని దాన్ని హెల్తీగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా చెవులో ఇన్ఫెక్షన్ రాకుండా హియరింగ్ ఎప్పుడు కూడా సెకండరీ అవుతుంది. ఎప్పుడు కూడా చెవు నీట్ గా, హైజీనిక్ గా, క్లియర్ గా, ఇన్ఫెక్షన్ లేకుండా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.